తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. పస్తాపూర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. జహీరాబాద్తో పాటు ఝారాసంగం మండలంలో సుమారు 500 కోట్ల అభివృద్ధి పనులకు సంబంధించి అధికారులు కార్యాచరణను రూపొందించారు. 65వ నేషనల్ హైవే నుంచి ఝారాసంగం నీమ్స్ ప్రాజెక్టు వరకు 100 కోట్లతో 9.5 కిలోమీటర్ల మేర నిర్మించిన 4 లైన్ రోడ్డును, మార్చ్నూర్లో 26 కోట్లతో 11.8 ఎకరాల్లో నిర్మించిన కేంద్రీయ విద్యాలయ భవనం, 100 కోట్లతో నిర్మించిన జహీరాబాద్ రైల్వే బ్రిడ్జికి ప్రారంభోత్సవం చేయనున్నారు. బసవేశ్వర విగ్రహ ఆవిష్కరణతో పాటు మరో 250 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేయనున్నారు. జహీరాబాద్ మొగడంపల్లి క్రాస్ రోడ్డు వద్ద నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ని ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. 90 కోట్ల వ్యయంతో 2018లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ నిధుల కొరత, ఇతర సమస్యల వల్ల 7 ఏళ్లుగా జాప్యం జరిగింది. ఈ ఆర్ఓబి ప్రారంభంతో రైల్వే గేటు వద్ద వేచి ఉండే సమయం తగ్గి ప్రమాదాలు నివారించబడతాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ నుండి వివిధ నగరాలకు వెళ్లే రైళ్లు, స్థానికులు, కర్ణాటకలోని సరిహద్దు ప్రాంతాల నుండి వచ్చే ప్రయాణికులు, పారిశ్రామిక వాడల కార్మికులు దీని ద్వారా ప్రయోజనం పొందనున్నారు.